భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 25వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ యొక్క స్వప్నం రూపం దాల్చక ముందు ఆత్మ అనేది పరమాత్మలో ఒకటిగా మమేకమైపోయి ఇంకా తనని తాను వ్యక్తపరచని స్థితిలో ఉన్నది. అలాంటి నిశ్చల స్థితిలో ఉన్న ఆత్మను గురించి నోటితో చెప్పలేము, మనస్సుతో ఆలోచించనూ లేము. అది అనుభూతి చెందవలసిందే. ఎందుకంటే అలా ఆలోచించినట్లయితే అక్కడ ఇద్దరు ఉన్నట్లే కదా. మార్పుకి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే అందరిలోనూ ఉన్నది తానే. మనం ఎప్పుడైతే నిత్య ధ్యాన సాధన వల్ల ఆధ్యాత్మికంగా పురోగమించి మనలో ఉన్న అహంను కరిగించుకొని అంతర్దృష్టిని మేల్కొలుపుకొని ఆత్మసాక్షాత్కారము పొంది ఇదంతా పరమాత్మ యొక్క కళ, మనము సర్వవ్యాపి అయిన ఆత్మలము అని తెలుసుకోవాలి. అలా ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో ఆ జ్ఞాని నశించే ఈ శరీరముతో గుర్తింపబడి దుఃఖించరు. అలా దుఃఖించినట్లయితే అది మూర్ఖత్వము. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 25వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.